నిన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అది కూడా ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు పెట్టింది ప్రగతి భవన్ లో ప్రజెంటేషన్, ఇచ్చింది అధికారిక హోదాలు. ఓన్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే పిలుచుకుంటా, దాన్ని అందరిని పిలవాలి కదా. ఇఫ్ ఇట్ ఈస్ అఫీషియల్ ప్రజెంటేషన్, వై నాట్ టు ఆల్? గాంధీ భవన్ లో పెట్టుకోలేదు కదా మీరు. అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చింది ఆఫీసర్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, సచివాలయం నుంచి వచ్చిన అధికారులు. నేను అందరిని పిలిస్తే ఇంకా వాస్తవాలు బయటకు వస్తాయి కదా. సో నిన్నటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అది హైదరాబాద్ లో ఇచ్చినట్లేదు, అమరావతిలో ఇచ్చినట్టుంది. ఆ పీపీటీ చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఇది తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా లేక చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి అమరావతికి వెళ్ళి తినకు పంపిందా అనేటువంటి అనుమానం మాత్రం ఎవరికైనా కలుగుతుంది. ఇలా బనకచెర్లను ఆపాలనే చిత్తశుద్ధి మీకుంటే మీరు చూపాల్సింది ఏంటిది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి రాసిన లేఖలు, జలవనరుల శాఖకు రాసిన లేఖలు, బనకచెర్లను ఆయన ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నాడో చూపించారా? అది చూపించిందా మీరు? దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. చంద్రబాబు గారు బనకచెర్ల మీద కేంద్రానికి రాసిన లేఖలు కానీ, ఆయన మాట్లాడిన మాటలు కానీ నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఎక్కడ నువ్వు చూపలేదు, దానికి స్థానం దొరకలేదు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, దిండి ఎత్తిపోతల పథకాన్ని, తుమ్మిళ్ల లిఫ్టును, భక్తరామదాస్ లిఫ్టును, ఎన్నో తెలంగాణ ప్రాజెక్టును నేను అడ్డుకున్నాడు. దానికి ఎందుకు నీ పీపీటీలో చూపించలేదు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన తెలంగాణ ప్రయోజనాలను ఎలా దెబ్బగొట్టిందో ఒక్క ముక్కనన్ను చూపించినావని నన్ను అంటే, బనకచెర్ల కట్టే బాబేమో రేవంత్ రెడ్డికి బంగారం లెక్క కనబడుతుండ్రు, బనకచెర్లను ఆపాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈయనకు సచినపాము లెక్క కనబడుతుంది. మరి సచినపామే అయితే ఎందుకు కళలు కూడా బీఆర్ఎస్ పార్టీని గౌరవిస్తున్నావు? అసలు నువ్వు ఉపన్యాసం ఇస్తే కేసీఆర్ పేరెత్తకుండా, బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా ఏమన్నా ఒక ఉపన్యాసం మాట్లాడతావా నువ్వు? అసలు నీకు నిద్రలో లేపితే కూడా బీఆర్ఎస్ యాదికి వస్తుంది, గులాబీ జెండానే కనబడుతుంది నీకు.